మీట్ ది ప్రెస్ లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ పబ్లిక్ రంగ సంస్థల విభజన ఎంత వేగవంతంగా జరిగితే ప్రభుత్వ పని విధానం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖాళీలను భర్తీ చేయడానికి కూడా అవకాశాలు పెరుగుతాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థల విభజన కూడా చాలా వేగంగా చేయాలని కూడా విద్యుత్ సంస్థలో సంవత్సరం క్రితం 250 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. కానీ తెలంగాణ వాళ్ళ అక్కడ చేర్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమే నెలకు ₹1 చెల్లిస్తుంది. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం అనేది దాని మీద వారసత్వ ఉద్యోగం తర్వాత సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేవు అని చెప్పి సీఎం గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. కానీ అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నాము అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నాం, మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని. బట్ వారసత్వ ఉద్యోగాలలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద కూడా వస్తాయి. వారసత్వ ఉద్యోగాలు అర్హత ఉన్న అందరికీ తెలుసుకోగలరు, ఎవరో కేసు కానీ అందరికీ ఇవ్వాలనేది ఒకటి. రెండోది ఏంటంటే సింగరేణిలో ఈ పైబట్టి తొలగించే పని, ఓవర్ బర్డెన్ అని పైబట్టి తొలగించే పని ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులనే గుర్తిస్తున్నారు. అది ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించి వాళ్ళ జీతభత్యాలు కూడా మిగతా కార్మికుల వల్లే, ఎందుకంటే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనేది కాబట్టి ఇంకా వాళ్ళకే కాదు మొత్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానం పనిచేస్తున్నప్పుడు సమానమైన వేతనం ఇవ్వడం చాలా అవసరం. ఆ విషయంలో వేతన సవరణ కూడా తక్షణం జరగాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవి రెండు ఇవి ప్రభుత్వం గమనించాలి. విద్యుత్ దాంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని చిక్కులు ఉన్నాయి. ఇవి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, కేంద్రం సమక్షంలో అవసరమైతే సత్వరం వీటిని పరిష్కరించాలి. హైకోర్టు విభజన కూడా దాంట్లో ఒక భాగం. ఇది కాలయాపన చేసే శక్తి కొంత జడ్జీల నియామకంతో స్థానికులకు మనం న్యాయం చేకూర్చలేకపోతున్నాం. అక్కడ కూడా స్థానికులకు కొంత అవకాశం పెరుగుతుంది. ఇది ఈ తెలంగాణ జర్నలిస్ట్ నిర్వహించినటువంటి ఇది పెద్ద ప్రెస్ ఇప్పుడు దీనికి మందర సమర్పణ తెలంగాణ జర్నలిస్ట్ నాయకులు స్వామి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విజయ్